స్వామియే శరణమయ్యప్ప. అబద్ధం. నేను నమ్మని కాలేదు. దుర్మార్గురాలా, నన్నే మోసం చేస్తావా? నిన్ను లేవే. ఇంత ధైర్యమే నీకు? నమ్మి కోడలుగా తెచ్చుకుంటే నన్నే మోసం చేస్తావా? నమ్మి తీసుకురాలేదు, నాతో అవసరం ఉండి తీసుకొచ్చా. నా ఇంటి పని మనిషి విలువ చెయ్య నిన్ను కోడలిగా తెచ్చుకోవాల్సిన కర్మ నాకేంటే? నీలాంటి రంభ నా కొడుక్కి దొరకదనా? కోట్లు తెచ్చే కోడలు నా ఇంటికి కోడలుగా రాలేదనా? ఒసేయ్, నీకోసం కోట్లు విలువ చేసే నా ఇంటినే వదులుకున్నానే. కోట్లు తెచ్చిన నా కోడళ్ళని కుక్కల్లా చూశానే. అలాంటిది నిన్ను నా నెత్తిన పెట్టుకున్నానే. అక్కడికి ఇదిగో నా ప్రాణానికి ప్రాణమైన నా కొడుకుని నీకోసం కొట్టానే. నీకోసం ఇన్ని చేస్తే నువ్వు నాకు మిగిల్చింది ఇదా? అసలు అనాల్సింది నిన్ను కాదే, నిన్నిలా కంతిని దాంట్లో పెంచినా నీ అమ్మ బాబు నానాలే. వాళ్ళకి గట్టి పెడితే గానీ నీకు బుద్ధి రాదు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. నన్నేమైనా అనండి, మా వాళ్ళనేమైనా అన్నారో? నార్మల్ నోరెత్తావో నీ నాలుక చీరేస్తాను. ఏమనుకున్నావో? అంటానే, ఒకటి కాదు 1000, 1,00,000, కోటి సార్లు అంటానే. నువ్వు చండాలపు దానివి. నిన్ను కన్నవాళ్ళు నీచులు, దుర్మార్గులు, సన్నాసులు. అనసూయ, 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 అనసూయ. వయసులో పెద్దదానివని వదిలేస్తున్నాను. లేదంటే ఏం చేస్తావే? ఏం చేస్తావు? నేను చేయడం మొదలు పెడితే చూడ్డానికి మీరు భూమి మీద ఉండరండి. ఏంటే మా ముందే మత్తగాన్ని బెదిరిస్తున్నా? ఏది నీ ప్రతాపం ఏంటో మా మీద చూపించు. నా కళ్ళ ముందే నా కోడల్ని కొడతావా? నిన్ను క్షమిస్తే నేను అనసూయనే కానే. దీన్ని చంపేస్తాను. చంపితే ఒకసారే చేస్తుందిరా, అదలా చావటానికి వీల్లేదు. మనల్ని ఇంతలా మోసం చేసినందుకు, మనకు కోట్ల రూపాయలు నష్టం చేసినందుకు బతికున్నంత కాలం కుళ్ళి కుళ్ళి ఏడవాలి. దీని కన్నీరు చూసి దీని అమ్మ బాబు చచ్చిపోవాలి. ఇది దిక్కులేని అనాథైపోవాలి. అలా జరగాలంటే చావాల్సింది ఇది కాదురా, దీని పొగరు, దీని అభిమానం. ఏం చేయమంటావో చెప్పమ్మా. దాని మెడలో తాళి తీసేయ్, తాళి తీసేయ్, తాళి తీసేయ్, తాళి తీసేయ్.
ఏ మెడలో తాళి కట్టావో అదే మెడ పట్టుకుని బయటికి గెంటేయ్. అవునమ్మా, నేను దీన్ని వదిలేసిన తర్వాత మెళ్ళో తాళి లేకుండా ఇది బజార్న పడాలి. దీని అమ్మ బాబు కూడా దీన్ని చీకొట్టాలి. వద్దు, వద్దండి. మీరు ఎన్ని వెధవ పనులు చేసినా భరించాను, ఎన్ని దుర్మార్గాలు చేసినా సహించాను. కారణం మీకు భయపడి కాదు, ఈ తాళికి కట్టుబడి. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఈ తాళి నా మెడలో ఉండాలి. లేదంటే మీ నాశనాన్ని మీరే తెచ్చుకున్నట్టు. నీ బెదిరింపులకి నేను భయపడ్నే. తాళిస్తావా తెంపేమంటావా? ప్రాణం తీస్తాను, ప్రాణం తీస్తాను, ప్రాణం తీస్తాను, ప్రాణం తీస్తాను, ప్రాణం తీస్తాను. ఇది నేను ఇష్టపడితే కట్టలేదు, ఇష్టం లేదని తీసేయడానికి. నాకిష్టం లేకపోతే నేను తీసేయాలి తప్ప నువ్వు తీస్తానంటే ఒప్పుకోను. అయినా మీ అమ్మ చెప్పిందని మీ తాత చెప్పాడని తెంచడానికి ఇది పలుపు తాడు కాదు, పసుపు తాడు. దాని జోలికొస్తే నేను మీ జోలికి రావాల్సి ఉంటుంది. ఏ అంటే దగ్గర రెచ్చిపోతున్నావు? రేయ్, దాంతో మాటలేమిట్రా? మెడ పట్టుకుని బయటికి గెంటేయ్. వదలండి, 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 వదలండి. చెయ్యాల్సిన పాపాలు, దుర్మార్గాలు, నీచాలు మీరు చేసి నేరం నా మీద వేస్తున్నారా? నన్ను నేరస్తురాలు చేస్తున్నారా? ఈ పాపం మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టదండి, సర్వనాశనం చేస్తుంది. ఏంటే పాపం? నిన్ను నమ్మడమే నేను చేసిన పాపం. అందుకే ఇంత మోసం చేశావు. నిన్ను గెంటేసి నేను పుణ్యమే చేస్తున్నానే. చూడు, ఈ క్షణం నుంచి నువ్వు నా కోడలివి కాదు. నేను నీకు అత్తనే కాను, నీకు అత్తనే కాను, నీకు అత్తనే కాను, నీకు అత్తనే కాను. నీకు నా కొడుక్కి ఎలాంటి సంబంధము లేదు, ఎలాంటి సంబంధము లేదు, సంబంధము లేదు, సంబంధము లేదు. ఈ రోజుతో మీ మధ్య ఉన్న భార్యాభర్తల సంబంధాన్ని నేను తెంచేస్తున్నాను, నేను తెంచేస్తున్నాను, తెంచేస్తున్నాను, తెంచేస్తున్నాను. ఏం చేస్తావో చేసుకో, నీ దిక్కున్న చోటు చెప్పుకో. పోవే బయటికి, పోవే బయటికి, పోవే బయటికి, పోవే బయటికి, పోవే బయటికి. దీన్ని బయటికి నెట్టేయండి. వదలండి.
సాయం నేను నడిపిన ప్రణయరథం నేను విడిచెను ఈ నిమిషం ఎడారిలో ఏకాకి నీ ప్రేమే నేరమా మరుభూమే తీరమా అసలు అనాల్సింది నిన్ను కాదే, నిన్నిలా కంతిరి దాంట్లో పెంచినా నీ అమ్మ బాబు నానాలే. ఇది నా చిన్న కోడలంటే. తన కాలి గోటి కూడా సరిపోరే. నా కళ్ళ ముందే నా కోడల్ని కొడతావా? నిన్ను క్షమిస్తే నేను అనసూయనే కానే. ఏయ్! దీన్ని చంపేస్తాను. మనల్ని ఇంతలా మోసం చేసినందుకు, మనకు కోట్ల రూపాయలు నష్టం చేసినందుకు బతికున్నంత కాలం కుళ్ళి కుళ్ళి ఏడవాలి. దాని మెడలో తాళి తీసేయి. ఏ మెడలో తాళి కట్టావో అదే మెడ పట్టుకుని బయటికి గెంటేయ్. జరిగింది చెప్తే నాన్నగారు నన్ను అర్థం చేసుకుంటారు, నన్ను క్షమిస్తారు, ధైర్యం చెప్పి ఓదారుస్తారు. నేను ఆ ఇంటికి వెళ్ళను నాన్నగారు. కుదరదు. పెళ్ళైన ఆడపిల్ల ప్రాణాలు ఉన్నంత వరకు ఉండవలసింది అత్తింట్లోనే. కానీ నాన్నగారు, నువ్వు ఇంకేం మాట్లాడు. నీకెన్నిసార్లు చెప్పాను, పుట్టింటి గౌరవ మర్యాదలు నీ మీదే ఆధారపడి ఉన్నాయని. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆడపిల్లకి అత్తెల్లే దిక్కని. అయినా నువ్వు నా మాట కాదని వచ్చావు. మొగుణ్ణి వదిలేసి వచ్చి నా పరువు తీసావు. నలుగురిలో తలెత్తుకోకుండా చేసావు. పాపాత్మురాలా, నీలాంటి కూతుర్ని కన్నందుకు సిగ్గుపడుతున్నానే. ఆ దేవుడు నాకు ఇంకా ఎందుకు చావివ్వలేదా అని బాధపడుతున్నానే. అయ్యో ఏమండి, ఊరుకోండి ఊరుకోండి. నాన్నగారు నేను చెప్పేది. మధుమతి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీ చావైనా బ్రతుకైనా అత్తింట్లోనే. నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీకు దండం పెడతాను నాన్నగారు, నన్ను అర్థం చేసుకోండి. మళ్ళీ నేను ఆ నరకంలోకి వెళ్ళలేను. ఒకవేళ వెళ్ళినా వాళ్ళు నన్ను రానివ్వరు నాన్నగారు. వెళ్ళవా? నా మాట వినవా? నువ్వు అసలు నా కూతురువే కాదనుకుంటాను. నువ్వు అసలు నాకు పుట్టనే లేదనుకుంటాను. నాకు ఒక్కరితే కూతురు అనుకుంటాను. ఒకవేళ నువ్వు నా కూతురు అయినా ఈ రోజే చచ్చావు అనుకుంటాను. నీకు ఈ రోజే నీళ్లు వదిలేసుకుంటున్నాను. సుమతి, దాన్ని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు. అవే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. నాన్నగారు
నాన్నగారు! నాన్నగారు! అయ్యో! No. అలా జరగడానికి వీల్లేదు. నాన్నగారికి ఏం కాకూడదు. ఆయన నిండు నూరేళ్ళు బతకాలి, సంతోషంగా ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ ఉండాలి? నా బాధను ఎవరితో పంచుకోవాలి? ఎవరితో పంచుకోను? ఎవరితో పంచుకోవాలి? నేనే తప్పు చేయనప్పుడు నాన్నగారితో నిజం చెప్పడానికి భయం ఎందుకు? తప్పు చేసినా చేయకపోయినా అత్తారింటి నుంచి గంటపడిన ఆడపిల్లకి పుట్టింట్లో స్థానం ఉండదు. మా నాన్నగారు లాంటి మంచి మనుషులు ఈ అవమానాన్ని భరించలేరు. నా వల్ల ఆయన సంతోషంగా లేకపోయినా పర్వాలేదు, నా వల్ల అపకారం మాత్రం జరగకూడదు. నా వల్ల ఆయన పరువు పోకూడదు. నలుగురిలో తలదించుకునే పరిస్థితి ఆయనకి రాకూడదు. అటు పుట్టింటికి వెళ్ళలేక, అత్తింట్లో స్థానం లేక ఎక్కడుండాలి? ఎక్కడున్నా నిజం నా తల్లిదండ్రులకు తెలిసిపోతుంది. అది నేనే లేకపోతే, నేనంటూ బతుకుండకపోతే, ఎస్, ఈ సమస్యకి ఒకటే పరిష్కారం. ఘోరం జరిగిపోయిందండి. ఘోరమా? కొంప తీసిన టవలేమని ఊడిపోయిందా? ఉంది కదా. అయ్యో, నేను చెప్పేది వినండి. మా అమ్మ తమ్ముడు ఆ గయ్యాలి కలిసి మధుమతిని ఇంట్లోంచి గెంటేశారంట. అలాగా? ఎప్పుడు? ఇందాకే. పద, మనము వెళ్ళి మీ అమ్మని ఇంట్లో నుంచి గెంటేద్దాం. ఎందుకు? గెంటేయడం వాళ్ళకే కాదు, మనకు వచ్చని తెలియాలి కదా. మీ బొందండి, మీకు పొట్ట పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. మనం ఆలోచించాల్సింది మా అమ్మని బయట గెంటడం గురించి కాదు. మరి మీ అమ్మమ్మని గెంటేయడం గురించా? సారీ, నేను దయ్యాలను గెంటేలేను. అయ్యో రామ, విసిగించకుండా వినండి. చెప్పు. పాపం మధు ఎక్కడుందో, ఎక్కడికి వెళ్ళిందో వెళ్ళి వెతుకుదాం పదండి. అవును, నిజమే, వెళ్దాం పద. మీరు ఇలాగే వస్తే కుక్కలు కండలతో పాటు కండువ కూడా లాగేస్తాయి. జనాలు చచ్చిపోతారు. సారీ, వెళ్ళి ఇంకో టవల్ తెచ్చుకుంటా. ఎందుకు? కుక్కలు ఈ టవల్ లాగగానే ఇంకోటి కట్టుకోవడానికి ఉండాలి కదా. అబ్బా, ఉద్ధరించారు. వెళ్ళి షర్టు వేసుకొని రండి. సరే, అయితే ఈ టవల్ కూడా వద్దా? నన్ను చంపకుండా వెళ్ళి షర్టు వేసుకొని రండి. వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళమంటే ఊరికే.